అన్న నీ పేరు? చెప్తా బాజా రాజేష్, ఏ ఊరన్నా? గుడివాడ. ఆయన ఒక మంత్రి పదవిలో ఉండి బూతులు తిడుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? అసలు వైసీపీ ఎవరితో మాట్లాడినాను చాలా, ఇంక అంతమంది చెప్పలేము పెద్దగా, ఇక అంతే, రెండు మొక్కలు. అంటే చంద్రబాబు నాయుడిని బొచ్చు గంపేకలు అనే విధంగా మాట్లాడతారు అంత వయసు వాళ్ళని. పోతే తర్వాత చూద్దాం, వచ్చి 13 రోజులు 15 రోజులు ఉంది అంతేగా, అప్పుడు చూద్దాం ఎవడు ఏ బొచ్చు పీకుతాడు అప్పుడు చూద్దాం. ఇప్పుడు రాము గారి గురించి ఏం చెప్తారు? రాము గారు వస్తే మంచిది అనుకుంటున్నాం. ఒక వైఎస్ఆర్సీపీ తరపున అడిగితే నేను అసలు మాట్లాడను. నా ఏ 1 లక్ష రూపాయలు కూడా మాట్లాడను చాలా. ఇంకా చెప్పాలి, రాము గారు ఫౌండేషన్ పెట్టారు కదా, దానివల్ల మంచి జరుగుతుందా? అంటే పార్టీ గురించి నాకు తెలియదు కానీ నాన్నగారు మాత్రం ఖచ్చితంగా నేను ఆయన అంటే 20 సంవత్సరాలు బాగా తిరుగుతాను నేను, బాగా టీడీపీ నాకు అయినా కానీ నాన్నగారు అంగలు తిరుగుతా. ఆఫీస్ ఇది, ఇంతకుముందు ఆఫీస్ ఇది, నా చిన్నప్పుడు ఆఫీస్ ఇది ఫస్ట్. ఆయనతో హైదరాబాద్ పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు నేను పబ్లిక్కి చెప్పేస్తున్నా, ఇంకా అంతమంది నేను చెప్పలేను. ఇక అయినా మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు. గెలవను, ఏదైనా తప్పే ఉంది, ఓటేజ్ వాళ్ళ ఇష్టం వాళ్ళదే, ఎవడష్టం. ఈసారి ఓటేయండి, అసలు సింగపూర్గా మార్చేస్తాను గుడివాడిని అంటున్నాడు. అసలు మాకు రోడ్లు వేయి, అసలు బొక్క ఎక్కడ, నీళ్లు లేవు అక్కడ, రోడ్లు వేయి బొక్క. మేము 6 నెలలు తిండి తిప్పలు లేకుండా పడుకున్నాం. ఇసుక లేదు మాకు, ఇసుక లేదు, కంకర లేదు, బోర్డోడికి టాపేడికి ఎవరికి పని లేదు అక్కడ. 6 నెలలు లాక్డౌన్లో ఎవడు పట్టించుకోవాలి మమ్మల్ని, ఇంకేం మాట్లాడాలి. ఒక 5 కోట బీచ్ సరిపోయేది అప్పుడు, ఏమి ఇవ్వాలా, ఇంకేంటి దాని గురించి. అయితే మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. గెలవని ఏముంది, తప్పే ఉంది గెలవని, ఏ బాబాయ్ తప్పే ఉంది గెలవని. ఒకవేళ రాము గారు గెలిస్తే డెవలప్మెంట్ జరుగుతుందా? ఒక అనుమానం, గెలుస్తాడేమో చేస్తాడేమో అని ఒక అనుమానం. నా పేరు అశోక్. ఏం సార్ ఇక్కడ రాజకీయ పరిస్థితి? ఇక్కడ వెనుగల రాము గారికి టీడీపీ వెరీ స్ట్రాంగ్ ఉంది. రాము గారు ఒక 1.5 year నుంచి బాగా కష్టపడుతున్నారు. సో ఆ రిజల్ట్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఫుల్గా ఐ థింక్ మొత్తం అంతా వేవ్ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఓటు వేద్దామా అని. సో 100% రామ వెనుగల్ గారు గెలవటం 100% షూర్. కొడాలి నాన్నగారి పరిస్థితి ఏంది? కొడాలి నాన్నగారి పరిస్థితి ఏముంది, ఈయన ఓడిపోతే ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు, ఇంకెంతకంటే ఉంటుంది. 4 ఏళ్ళుగా ఆయన్నే గెలిపించుకున్నారు, 20 సంవత్సరాల నుంచి పరిపాలించారు, ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? ఏమో నేను ఇక్కడ చూస్తున్నాను, బయట నుంచి వచ్చాం కదా, మేము చూసాం కదా, అంత వర్స్ట్గా ఉంది, ఏం బాగాలేదు. రోడ్లు లేవు, అంత మురుగు అంతా ఉంది, రోడ్ల పక్కన డ్రైనేజీలు బాగాలేదు. తర్వాత ఇంకా మీరు కూడా చూశారు కదా రోడ్లు గుంతలన్నీ. ఇప్పుడు కారులో విజయవాడ నుంచి ఇటు వచ్చినా మనం ఈ ఒక్క ఇటు కాకుండా మిగతా అన్ని డైరెక్షన్లో వచ్చినా అన్ని గుంటలే. సో బాగాలేదు రోడ్లు. ఒక మినిస్టర్ అయ్యింది బూతులు తిట్టడం ఎలా అనిపిస్తుంది? బూతులు మినిస్టర్ అయినా ఎవరైనా తిడతాం రాంగే, అది ఎవరు తిట్టినా రాంగే. అందులో మళ్ళీ మినిస్టర్ అయ్యి ఉండి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అయ్యి ఉండి తిడతాం అనేది, అది మీలాంటి యంగ్ పీపుల్కి ఎగ్జాంపుల్ అసలు బాగోదు. ఎందుకంటే ఆయనే తిట్టాడు అంటే ప్రతోడు చిన్నపిల్లలు కూడా ఇక నేను తిట్టొచ్చాను అనుకుని తిడతాం మొదలెడతారు. సో అది 100% బ్యాడ్ ఎగ్జాంపుల్. రాము గారు గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుందా? 100% ఉంటుంది. రాము గారు ఆల్రెడీ ఆయనకి విజన్ ఉంది ఎలా చేద్దాము ఏంటనేది. బికాజ్ ఆయన బయట అన్ని చూసి డెవలప్ చేసి కంట్రీస్లో తిరిగారు, చూశారు కాబట్టి. ప్లస్ ఈ హ్యాజ్ మేనేజ్మెంట్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్ అన్ని స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు అన్నీ నోట్ చేసుకున్నారు. నేను కూడా విలేజెస్కి వెళ్తూ ఉన్నాను, ఏ విలేజ్ ఆ విలేజ్ అన్నీ రాసుకున్నారు, తీసుకున్నారు. అంతా ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర, రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ 100% ఆయన ఫోకస్ చేసి విల్ క్లియర్ ఎవ్రీథింగ్, ఆల్ ద ప్రాబ్లమ్స్ అని నేను అనుకుంటున్నాను. ఫైనల్లీ గుడివాడలో ఏ జెండా ఎగరబోతుంది? అఫ్కోర్స్ టీడీపీ జెండా ఎగరిపోతుంది. 100% గుడివాడలో టీడీపీ, ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ జెండా ఎగరబోతుంది. అన్న నీ పేరు? నా పేరు వీరయ్య. ఏ ఊరు అనేది? గుడివాడ. కొడాలి నాన్నగారు చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? మాకైతే ఏమీ జరగల. అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి అనేది నాకు తెలియదు, నాకైతే ఏం జరగల. చంద్రబాబు నాయుడు ద్వారాగా మాత్రం నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఒక మంత్రి పదవిలో ఉండి బూతులు తిట్టడం ఎలా అనిపిస్తుంది మీకు? నాయకుడు అనేవాడు ప్రజలను కాపాడేవాడు ఉండాలి, ప్రజల పట్ల ఏంటి అప్రమత్తం కలిగి ఉండాలి. బూతులు అయితే మాట్లాడకూడదు, కరెక్ట్గా ఉండాలి. చంద్రబాబు నాయుడిని బొచ్చుకం పీకలేవు అనే విధంగా మాట్లాడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం?
వాళ్ళ పార్టీలకి ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలను బట్టి వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అవి మేము మాట్లాడటానికి సరిపోం కాబట్టి ప్రజలుగా మేము ఆలోచించేది ఏంటంటే నాయకుడు కావాలి, మంచి నాయకుడు, మాకు పనులు చేసి పెట్టేవాడు కావాలి. ఆ నాయకుడినే ఎన్నుకోమని చెప్పేసి మా ఆశ. అది 20 సంవత్సరాల నుంచి కొడాల నాని గారు ఉన్నారు. అసలు ఏమైనా డెవలప్ జరిగిందా? మాకైతే ఏం జరగలేదు, నాకు తెలిసిన వరకు జరగలేదు. మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఎప్పుడైనా వచ్చి పరిష్కరించారా? లేదు. ఇప్పుడు రాము గారు నిలబడుతున్నారు, ఆయన మీద మీ అభిప్రాయం? ఆయన మీద అభిప్రాయం అంటే కొన్ని పనులు చేస్తున్నాడు. మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదు, పడిపోయాడు. పడిపోయినప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, సట్ట ఇరిగింది. 10,000 రూపాయలు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు రాము గారు ఫౌండేషన్ పెట్టారు, దానివల్ల యువతకు ఏమైనా ఉపాధి జరుగుతుందా? ఫౌండేషన్ వల్ల ఉపయోగం కాదు, కానీ ఒకవేళ గెలిస్తే ప్రజల పట్ల వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెడితే ప్రజలకు ఉపయోగం, ఈ పట్టణానికి ఉపయోగం. రాము గారు గెలిస్తే ఈ గుడివాడ డెవలప్ అవుతుందా? ఈ కొన్ని పనులు చేసి పెడుతున్నాడు, చేస్తాడనేటువంటి ఆలోచన ఉంది. నమస్తే అన్న, మీ పేరు? రవితేజ అన్న. రవితేజ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఆటో డ్రైవర్ని. సార్ మీరు ఎక్కడ ఉంటారు, ఏ నియోజకవర్గం? గుడివాడే మరి. అన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ గుడివాడ నియోజకవర్గంలో ఒక పక్క కొడాల నాని గారు, మరో పక్క వెనుగండ్ల రాము గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారా? మేము వెనుగల రాము గారు కావాలని కోరుకుంటున్నామండి. ఎందుకని సార్ వెనుగండ్ల రాము గారు ఎందుకని కావాలనుకుంటున్నారు? ఎందుకంటే అభివృద్ధి లేదండి గుడివాడలో, ఏదో డెవలప్మెంట్ లేదు. ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి అట్టాగే ఉంది ఇక్కడ, ఏం లేదు. మొన్న ఏదో మన బాలసౌరి వల్ల కొంచెం అవన్నీ పథకాలు వచ్చినాయి, ఆ ఫ్లైఓవర్ కానీ అవి కానీ. అభివృద్ధి మటుకు ఏం లేదు. మా వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు, కానీ చదువుకున్న వాళ్ళు ఆటో తోలుకుంటాం, లేకపోతే ఏదో పనికి వెళ్తున్నారు తప్ప ఒక కంపెనీలు లేవు గుడివాడలో, ఒక ఇది లేదు. వాళ్ళకి అభివృద్ధి అనేది లేదు. చదువుకున్నా సరే అట్లా ఉంటున్నారు అంతే గుడివాడలో. అన్న, మీరు ఒక ఆటో డ్రైవర్ కదా, అసలు గుడివాడ రోడ్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడే మీ తోటి ఆటో డ్రైవర్తో మాట్లాడితే కొడాల నాని మళ్ళీ వస్తే చేస్తాడని అంటున్నాడు. గత 20 ఏళ్ళుగా ఆయన ఇక్కడ ఎమ్మెల్యే. ఏంటి పరిస్థితి? 20 ఏళ్ళ నుంచి చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ చేస్తారన్న, చేయరు కదా. రోడ్లు ఎప్పుడు అట్టాగే ఉన్నాయి, ఏం అభివృద్ధి అనేది లేదు, రోడ్డు అనేది లేదు. గత 3 సార్లు అంటే ఆయన ప్రభుత్వం అధికారం లేదు, చేయలేకపోయినా అన్నారు. మరి లాస్ట్ టైం అసలు మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు మంత్రిగా చేసి గుడివాడికి ఏమన్నా కంపెనీస్ కానీ లేదా రోడ్లు, వసతులు, డ్రైనేజీలు ఇలాంటివి ఏమైనా చేశారా? ఏం కాలేదన్న, ఏం రాలేదు. ఆ మానికొండ రోడ్డు వెళ్తాడే మేము ఇప్పుడు పామర్ మీద నుంచి వెళ్తున్నాం, హైవే ఎక్కేసి పామర్ మీద నుంచి వెళ్తున్నాం, ఉయ్యూరు మీద నుంచి మానికొండ అసలు వెళ్తా. ఒక 100-200 ఎక్స్ట్రా అడిగి వాళ్ళనే పామర్ మీద నుంచి వెళ్తున్నాం. దానికి కూడా 2 గేట్లు ఉన్నాయి. అట్లా చెప్పేసి ఇప్పుడు మన 30 మీద ఎలమర్ మీద నుంచి వెళ్తున్నాం. వెళ్తాకి మనం విజయవాడ వెళ్తాకి కూడా 10 కిలోమీటర్ డిస్టెన్స్కి కూడా మేము ఎక్కడో అంతా తిరిగి 10 కిలోమీటర్ తిరిగి వెళ్తున్నాం. అంటే చూసి అర్థం చేసుకోండి, మేము గుడివాడ అట్లా ఎక్కడో ఉన్నట్టున్నది. అన్న, మీ గుడివాడలో ఏం సమస్యలు ఉన్నాయి ప్రధానంగా అసలు ఇక్కడ? గుడివాడలో అన్న డ్రైనేజీ వ్యవస్థ లేదన్న, మంచినీరు సమస్య, తర్వాత కంపెనీలు లేవు ఏవి, తర్వాత రోడ్లు బాగోవు, డ్రైనేజ్ వ్యవస్థ అనేది బాగా వర్షం వస్తే మటుకు మొత్తం మునిగిపోద్ది. బస్ స్టాండ్ అన్నారు కానీ బస్ స్టాండ్ చేయలే, లోన మెకానిక్ వాళ్ళకి సంబంధించి చేశారు. బస్ స్టాండ్ చేయలేదు, బస్ స్టాండ్ ఇక్కడ దాకా మునిగిపోతుంది, నడవల దాకా. బస్ స్టాండ్ చేశాను అంటున్నారు, ఏం చేయలే. అన్న, మరి వెనుగండ్ల రాము గారి పరిస్థితి ఏంటి? ఆయన ఒక ఎన్ఆర్ఐ ఇక్కడికి వచ్చి ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అంటున్నారు, మీరేమంటారు? ఆయనే రావాలని కోరుకుంటున్నాను. ఆయన వస్తే కంపెనీలు పెడతారు. ఇప్పుడు అమెరికా వెళ్ళాడు, ఆయన చేశాడు, చెందాడు. ఆయనకి ఇంకా మా గుడివాడ ప్రజలు కావాలి, చెందాలని ఉన్నాడు. అభివృద్ధి చేయడానికి వచ్చింది ఆయన, ఏదో ఇంకా తినడానికి కాదు కదా వచ్చింది. దాన్ని బట్టి ఆయన వస్తే కంపెనీలు పెడతాడు. ఇప్పటికి ఒక 100 మందికి జాబులు ఇప్పించాడు, జాబ్ మేళాలను పెట్టి. జాబులు వచ్చిన కూడా ఉన్నారు చాలామంది. ఇప్పటికి చాలా బాగా జరుగుతుంది. ఆయన వస్తే మళ్ళీ జాబులు అనేది వస్తాయి, అభివృద్ధి అనేది ఉంటుంది, బాగుంటుంది. దయచేసి గుడివాడ ప్రజలకి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను, ఈ ఒక్కసారికి వెనగల రాము గారికి అవకాశం ఇద్దాం. ఇప్పుడు దాకా చూసాం కదా, ఈసారి వెనగల రాము గారిని గెలిపించుకుందాం. అందరికి చేతులెత్తి దండం పెడుతున్నా, ఈసారి గెలిపించుకుందాం. అన్న చెల్లెలకి, అక్క తమ్ముళ్ళకి అందరికీ చెప్పుకుంటున్నానండి.